నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శనివారం కావడంతో సౌందర్యలహరి మూక పంచశతి పారాయణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కొలువై ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని ప్రభాకర్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. వచ్చి మీకు అందరి చేత ఈ సత్సంగం చేయించడం, ఈ పారాయణం చేయించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు జొన్నవాడ కామాక్షమ్మ వెలిసిన ఈ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినందుకే ఎన్ని జన్మల అదృష్టం వేసుకున్నాను అని చెప్పి నేను అనుకుంటుంటాను. అలాంటిది ఈరోజు ఈ దేవాలయంలో ఎన్నెన్నో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మర్చిపోయిన సాంప్రదాయాలు తిరిగి మళ్ళీ మన భవిష్యత్తు తరాల వాళ్ళకి గుర్తించాలి అంటే ఇలాంటి సత్సంగాలు జరగాలి. అలాగే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి కూడా ఇవన్నీ నేర్పించాలి. మగపిల్లలకి ఆడపిల్లలకి ఈ రోజు ఇద్దరికి కూడా నేర్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు కూడా 500 మంది మహిళలతో ఈ సౌందర్యాన్ని పారాయణ నిర్వహించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సౌందర్య లహరి అది ఆదిశంకరాచార్యులు రచించాలని అమ్మవారు ఆయన శిష్యురాలుగా నేను భావిస్తున్నాను. ఆమె ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ మాదిర పారాయణం చేయించడం చాలా గొప్ప విషయం. అలాగే సింగేరి పీపుల్ వారు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా సౌందర్యాన్ని ప్రచారం చేస్తున్నారు.